ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎస్ఆర్ఎస్పీ నుంచి భారీగా వరద చేరుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎస్ఆర్ఎస్పీ నుంచి మొదలు ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు అటు మేడిగడ్డ వరకు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన పరివాహక ప్రాంతం మొత్తం కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూస్తుండవచ్చు గోదావరికి సంబంధించిన వరద తీవ్రత చూస్తుండవచ్చు. ఎగువన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతూ వస్తూ ఉంది. దాదాపుగా ఎస్ఆర్ఎస్పీ నుంచి 3.5 క్యూసెక్ల మేర నీరు ఎల్లంపల్లికి చేరుతూ ఉంది. మరోవైపు ఎల్లంపల్లి ఎగువన్న ఇతర క్యాచ్మెంట్స్ ద్వారా కూడా 2 లక్షల క్యూసెక్ల నీరు వస్తుంది. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లికి సంబంధించిన మొత్తం 40 గేట్లను తీసి నీటిని దిగవలుతున్న పరిస్థితి. ఎల్లంపల్లి గేట్లకి తీయడంతో దిగువన ఉన్న గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా మరోసారి పూర్తిస్థాయిలో కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి. దిగువన ఉన్న సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ వరకు కూడా గోదావరికి 2 వైపులా కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. దీంతో 100 ఎకరాల్లో పంటలు కూడా మరోసారి నీట మునుగుతూ ఉన్నాయి. ఏదైతే మహారాష్ట్రలో స్థానికంగా పెద్దగా వర్షాలు లేకపోయినా కూడా 2-3 రోజుల నుంచి కూడా మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల నుంచి బాసరా పైన ఉన్న దాదాపుగా మహారాష్ట్ర నిర్మించిన దాదాపు అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన గేట్లను ఎత్తేశారు. దీంతో ఆ నీరంతా కూడా బాసరా మీదుగా ఎస్ఆర్ఎస్పీ గేట్లు ఎత్తడంతో ఆ నీరంతా కూడా ఎల్లంపల్లి వైపు వస్తున్న పరిస్థితి. దీంతో పరివాహక ప్రాంతం మొత్తం దాదాపు 300 కిలోమీటర్ల మేర పరివాహక ప్రాంతం ఉంటుంది. దీంతో ఈ పరివాహక ప్రాంతం మొత్తం కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. అనేక లోతట్టు ప్రాంతాలకు నీరు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎల్లంపల్లికి సంబంధించి కడెం ప్రధాన క్యాచ్మెంట్ అయినా కూడా కడెం ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో అక్కడ నుంచి పెద్దగా నీరు రావడం లేదు. ఎస్ఆర్ఎస్పీ నుంచి గతంలో ఎప్పుడు లేని విధంగా వరద ప్రవాహం ఉన్న నేపథ్యంలో గోదావరికి సంబంధించిన ప్రాజెక్టులో గేట్లన్నీ కూడా ఎత్తేసిన పరిస్థితి కొనసాగుతుంది. ఎల్లంపల్లి దిగువన ఉన్న సుందిల్లా, అన్నారం సంబంధించిన ప్రాజెక్టుల గేట్లన్నీ కూడా మొదటి నుంచి ఎత్తేయడం, మేడిగడ్డ కూడా పూర్తిస్థాయిలో కూడా గేట్లు ఓపెన్ చేసి ఉన్న నేపథ్యంలో గతంతో పోల్చుకుంటే నష్టం తగ్గినా కూడా పరివాహక ప్రాంతంలో మాత్రం రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ప్రాజెక్టులకి వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి పరివాహక ప్రాంతాలకు సంబంధించిన రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికార యంత్రాంగం సూచిస్తూ ఉంది. మొత్తానికి కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా 2 నెలల నుంచి కూడా ఈ మొత్తం కూడా గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా జలమయమైన పోయి పరిస్థితి వరుసగా 4వ సారి కూడా పంటలు మునిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ శ్రీనివాస్తో మాంతయ్య, ఏబి నాగరవతి.